శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానంలో వక్రగమనంతో కుజగ్రహ సంచారం. సో దీని ప్రభావం వల్ల జాతకుడు సమర్థవంతంగా తన యొక్క కార్యక్రమాల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తృతీయాధిపతి లాభస్థితి అవ్వడం ఏ విధంగా ఉంటుందంటే, జాతకుడు తన సామర్థ్యాన్ని పెంచుకొని దాని వలన తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. తన ఈ ప్రయత్నంలో తన స్నేహితులు కానీ తోడబుట్టిన వారు కానీ చాలా వరకు సహకరిస్తారు. ఇది ఎక్కువగా వ్యక్తిగత సామర్థ్యం ప్రదర్శిస్తున్న వారికి, అంటే ఏదైనా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, లేదంటే ఏదైనా పోటీల్లో రేసుల్లో పాల్గొనే వారికి చాలా వరకు ఈ స్థితి కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మీడియేటర్గా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ కుజుని యొక్క స్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే కొత్త కస్టమర్సు ఖాతాదారులు ఏర్పడడం వల్ల మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే మీ దగ్గర గతంలో సలహా పొందిన వారు కానీ మీ ద్వారా లాభాన్ని పొందిన వారు మీకు ఈ సమయంలో సహకరించే అవకాశం ఉంది. ఇంకో విధంగా మీరు గతంలో దాచుకున్నటువంటి ధనం కానీ ఇన్వెస్ట్ చేసినటువంటిది ఏదైనా ఈ భూమి కానీ ఏదైనా కంపెనీలో షేర్లు కానీ కొని ఉంటే అవి అత్యధిక రేటు రావడం వల్ల వాటి ద్వారా మీకు అనూహ్యంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా జాతకుడు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం పొందడం జరుగుతుంది. అలాగే బుధుని యొక్క తృతీయ స్థితి వల్ల ఏమవుద్దంటే, జాతకుడు తన వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొత్తగా ఏజెన్సీ లాంటివి కానీ ప్రొడక్ట్స్ కానీ తీసుకోవడం వల్ల తన వ్యాపారం ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగపరంగా వృత్తిపరంగా మారదాం అనుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రయత్నం కూడా కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఈ బుధగ్రహ సంచారం వల్ల పెరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఈ వారం అంతా కూడా చతుర్థ స్థానంలో వ్యయాధిపతి రవి స్థితి వల్ల జాతకుడు వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి రావడం కానీ, అలాగే ఇతర ప్రాంతాల్లో తన యొక్క కార్యక్రమాలు విస్తరించే ప్రయత్నం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నంలో మీకు ప్రభుత్వ సహకారం కానీ, ఏదైనా ఆథరైజ్డ్ బ్యాంకు లోన్ రావడం కానీ, లేదా మీ పెద్దవారో తండ్రి గారో సహకరించడం వల్ల మీరు కొంతవరకు స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకునే విధంగా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది. అలాగే జాతకుడు సొంత ఊర్లో కన్నా ఇతర ప్రాంతాల్లో తన వ్యాపార ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేయడం వల్ల అక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్గా మారే అవకాశం ఉంటుంది. ఈ స్థల మార్పు వల్ల జాతకుడికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగ్యాధిపతి శుక్రుడు పంచమస్థాన సంచారం వల్ల జాతకుడు కళారంగంలో కానీ టీవీ మీడియా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా స్త్రీలకు ఇంకా గొప్ప అదృష్టంగా భావించే అవకాశం ఉంది. వాళ్ళు గతంలో తీసుకున్నటువంటి ఆదాయం కన్నా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బాగా పాపులర్ అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళినా తగిన గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చాలా ఈజీగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో మీరు ఏదైనా వివాహ సంబంధం చూసినప్పుడు ఈ పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకుంటే తొందరగా అవతల వారికి నచ్చడం వల్ల తొందరగా వివాహాన్ని కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకునే విధంగా ఈ శుక్రుడు 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద మీ హృదయంలో ఉన్నటువంటి విషయాలు నెరవేరుతాయి. ప్రేమికులు తన యొక్క ఆశలు ఫలిస్తాయి. కళాకారులకి వృత్తిలో గుర్తింపు గౌరవం రావడం జరుగుతుంది. ఇంకా శని భగవానుడు 6వ స్థానంలో ఉండగా చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తూ ఉంటుంది. మీ అర్హతకు తగిన విధంగా ఏదో ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించడానికి ఆ గ్రహస్థితి చెప్తూ ఉంది. సో ఓవరాల్గా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం వల్ల
వచ్చిన అవకాశాలని జాతకుడు ఉపయోగించుకోకుండా ఏదో విధంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతిదాన్ని ఏదో ఒక వంక పెట్టడం, వచ్చిన దాన్ని విమర్శించడం, వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం వల్ల జాతకుడు చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటాడు. కాబట్టి ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు మంచి మిత్రులను కానీ శ్రేయోభిలాషులతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఫలితం పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా వరకు నూతన అవకాశాలు ఈ వారంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో, దాన్ని ఫాలో అవుతూ ఉంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవాన్ నుండి ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడినా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడు, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి, దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి, దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్మునే అతని మీద ఇటువంటివి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకళ్ళ తర్వాత ఒకరు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి. తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి విచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా
మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు ఫలాలు అటు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి మరి అదే రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మన్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్యభగవానుని ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్యభగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి, మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేర్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్య వేలికి పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.